ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీకి వచ్చారు. మండలి చైర్మన్ చక్రపాణి తన ఛాంబర్లో లోకేష్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు లోకేష్ గుంటూరు పార్టీ ఆఫీసులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. లోకేష్ ప్రమాణ స్వీకారం సందర్భంగా టీడీపీ నేతలు భారీగా తరలివచ్చారు. Thank you very much. Thank you. ఎమ్మెల్సీగా తొలిసారి శాసన మండలిలో అడుగుపెట్టిన నారా లోకేష్ ను అభినందించారు సభ్యులు. సభలో అడుగుపెట్టిన వెంటనే అధికార పార్టీ ఎమ్మెల్సీలు చిన్నబాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేష్ కూడా వారితో షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఉత్సాహంగా కనిపించారు. ఏపీ శాసన మండలిలో పలువురు ఎమ్మెల్సీలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలో కరణం బలరాం, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత, గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల నాని ప్రమాణం చేశారు. వీరితో పాటుగా మాధవ్, వెన్నపూస గోపాల్ రెడ్డి, కత్తి నరసింహారెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఎండవల్లి శ్రీనివాసులు రెడ్డిలు కూడా మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల